సిరిసిల్లలోని 1000 మెషిన్లతోటి 2000 మంది ఉపాధి కలిగించే అంతర్జాతీయ బ్రాండ్ ఉత్పత్తి సంస్థ పెద్దూరులోని టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ TIPL అనే సంస్థ ఏర్పడుతుందన్నమాట. ఇది 64 కోట్లతోటి 1000 మెషిన్లతోటి 2000 మంది ఉపాధి కలిగించేటట్లు ఒక అప్రాల్ పార్క్ నిర్మిస్తుందన్నమాట. ప్రస్తుతం ఇది పెద్దూరులోని అప్రాల్ పార్క్లోని గ్రీన్ నీటిలో ఉన్న ఫ్యాక్టరీ ఉందన్నమాట. దాని తర్వాత అక్కడే టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ అనే రెండో అతిపెద్ద దుస్తుల తయారీ కర్మాణం ఇక్కడ వస్తుందన్నమాట. ఈ గ్రీన్ సీడీలు ఫ్యాక్టరీ అమెరికాలోని న్యూయార్క్ ఆర్గానిక్ కాటన్ బాక్సర్లు బ్రీఫ్లను ఎగుమతి చేస్తుంది. ఈ ప్రస్తుతం వచ్చిన టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ పురుషులకు, మహిళలకు, పిల్లలకు ఫ్యాబ్రిక్స్, అల్లికల బట్టలు తయారు చేయడంతో పాటు ఎగుమతి చేస్తుందన్నమాట. దేశీయ మార్కెట్కి కూడా ఇది అందిస్తుంటుంది. ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఈ కంపెనీ తన పనులు చేస్తుంది. అప్రాల్ పార్కు నైపుణ్య ఉద్యోగం తయారు చేసే ఉద్దేశంతో అప్పట్లోని 3000 మంది శిక్షణ కూడా ఇప్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్రాల్ పార్క్లో గోకుల్దాస్ ఇమేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే 500 మంది ఉద్యోగులతో దుస్తుల తయారీని యూనిట్ నిలిపింది. సమీప భవిష్యత్తులో కూడా 1000 మందికి ఉపయోగాలు అనుకుంటుంది. సిరిసిల్లలోని దుస్తుల ఫ్యాక్టరీలు బాగా తయారవుతున్నాయి అన్నమాట. దుస్తుల ఫ్యాక్టరీ బాగా లిమిట్ ఉన్నది. అలాగే టెక్స్పోర్ట్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ చెందిన ప్రతినిధులు కూడా తోటి ఈ పొద్దుల్లోని ఈ దుస్తుల తయారీ మార్గం ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు అక్కడే గ్రీన్ నీల్ అనే కంపెనీ కూడా ఉంది పెద్దూరులో. సిరిసిల్ల దగ్గర పెద్దూరు అనే గ్రామం అన్నమాట అక్కడ ఉంది. అలాగే బెంగళూరు చెందిన TIPL సంస్థ సిరిసిల్ల దుస్తుల యూనిట్ నెలకొల్పేందుకు 2022 ఫిబ్రవరి 25న అప్పుడు కేటీఆర్ సమక్షంలోనే అనుకున్నారు. దీనికోసం పెద్దూరు అప్రాల్ పార్కులో 7 ఎకరాల 42 సెంట్లు స్థలం అప్పుడు కేటాయించారన్నమాట. 7.42 ఎకరాలు కేటాయించారన్నమాట. అంటే 1.77 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిట్ నెలకొల్పడానికి ఒప్పందం చేస్తుందన్నమాట. ఇంత పెద్ద కంపెనీని వాళ్ళు అక్కడ నిర్మించి దాదాపుగా 2000 మందికి ఉపాధి ఇవ్వాలనుకుంటున్నారు. అలాగే అంతకుముందు గ్రీన్ నీడిల్ అనే ఫ్యాక్టరీ అక్కడ ఉంది. అలాగే బోస్టన్ ఆల్రెడీ అక్కడ కొన్ని కంపెనీలు అప్రాల్ పార్కులు ఉన్నాయన్నమాట. బీఆర్ఎస్ ప్రభుత్వం కృషితోటి అప్రాల్ పార్కులు వచ్చాయన్నమాట. అప్పుడు ఇంతకుముందు సిరిసిల్ల అనేది ఉరిసిల్లగా ఉండేది, కానీ ఇప్పుడు సిరిసిల్ల బాగా డెవలప్ అవుతుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.